ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయో లేదో 4వ తారీఖున తెలుస్తుంది. ఒక్కొక్క సర్వే చెప్పుకుంటున్నాం. అందులో స్మార్ట్ పోల్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే వచ్చేటప్పటికి తమిళనాడులో దాదాపుగా ఏఐఏడిఎంకే 180 స్థానాలు, ఇదే డిఎంకే ఏకంగా 180 స్థానాల దాకా గెలుచుకుంటుందని అంచనా వేస్తోంది. ఏఐఏడిఎంకే కూటమి కేవలం 28 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. టీవీకే 26 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. 42.3% డిఎంకే కూటమికి, 27.6% ఏఐఏడిఎంకే కూటమికి, 26.2% టీవీకేకి వస్తాయని. అంటే ఏఐఏడిఎంకే కూటమి ఓట్లని టీవీకే చీల్చిందన్నది వీళ్ళ సర్వే లెక్క తెలుస్తున్నటువంటి అంశం. ఇకపోతే కేరళ వచ్చేటప్పటికి యూడిఎఫ్ విజయం సాధిస్తుంది 85 స్థానాలతో 42.4% ఓట్లతో అని. ఎల్డిఎఫ్ 39.5% ఓట్లతో 52 స్థానాలకు పరిమితం అవుతుందని. బీజేపీ 14.6% ఓట్లతో 3 సీట్లతో పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇతరులు 3.5% ఓట్లతో 1 సీటు కూడా సాధించరు అన్నది వీళ్ళ లెక్క. అదే సందర్భంలో వెస్ట్ బెంగాల్ వచ్చేటప్పటికి 149 స్థానాలు 45.1% ఓట్లతో 149 స్థానాలతో బీజేపీ అధికారంలోకి వస్తుందని. అదే సందర్భంలో 44.2% ఓట్లతో 141 స్థానాలకి పరిమితమై తృణమూల్ ఓడిపోతుందని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో ఇతరులు 6.8% ఓట్లతో 3 సీట్లు సాధిస్తారని. కాంగ్రెస్ పార్టీ 3.9% ఓట్లతో 1 సీటు సాధిస్తుందన్నది వీళ్ళ అంచనా.